ఈ 9 రోజుల ఉత్సవాలు భక్తులందరికీ స్వామివారి దివ్యమైన ఆశీస్సులను అందించాలని ముఖ్య ఉద్దేశంతో నిర్వహిస్తారు. బ్రహ్మ ఉత్సవం అన్న పదాల కలయికే బ్రహ్మోత్సవం. స్కంద పురాణం, వామన పురాణం, బ్రహ్మాండ పురాణాల ప్రకారం విశ్వ సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా శ్రీవెంకటేశ్వర స్వామివారికి మొదటి ఉత్సవం నిర్వహించాడనే ఐతిహ్యం ఉంది. అందుకే ప్రతి ఏడాది ఈ ఉత్సవం బ్రహ్మకు చెందినవిగా బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. భక్తజన ప్రియుడు, ఆశ్రిత కల్పతరువు, కోరిన వరాలనిచ్చే కోనేటి రాయుడైన శ్రీవెంకటేశ్వర స్వామివారు వెలసి ఉన్న తిరుమల దివ్యక్షేత్రంలో అన్నీ అద్భుతాలే. నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా ప్రసిద్ధిగాంచిన వెంకటాచలంలో ప్రతిరోజు ఉత్సవమే. సుప్రభాతం.